ఈరోజు పచ్చెనపప్పు, ఇది ఐడియా ఉంది కదా మీకు, శనగలు అంటే పచ్చెనపప్పు అండి. ఇది పచ్చెనపప్పు పూర్ణాలు చూడండి. ఇది ఒక గంట 2 గంటల ముందు నానబెట్టుకోండి. ఇది చూడండి, ఇట్లా నానబెట్టుకోవాలి. గంట 2 గంటలు. ఒక కప్పు కానీ 2 కప్పులు కానీ ఇట్లా నానబెట్టుకోండి. చూడండి, ఇట్లా మంచినీళ్ళలో నానబెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని దీంట్లో వేయాలండి. ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో. పూర్ణాలు మనకి చాలా ఫేమస్, ఎక్కువగా ఆంధ్ర సైడ్ తింటారు ఇవి. చూడండి, ఇవి మునిగేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకోండి. 2 విజిల్స్, 2 కానీ 3 కానీ విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో. చూడండి, ఇట్లా కుందులు బెల్లం అండి, 1 కానీ 2 కానీ కుందులు వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలంటే 2 గడ్డల నారాయణ వేసుకోండి, 2 కానీ 3 కానీ. పప్పు గుత్తితో మెత్తగా నలగొట్టుకోవాలండి. బెల్లాన్ని ఇట్లా మెత్తగా నలగొట్టుకోవాలి. చూడండి, ఇట్లా. ఈ కుందులు బెల్లం ఎక్కువగా వాడతాను, ఎందుకంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం కాబట్టి. మీరు ఏ బెల్లమైనా వేసుకోండి. యాలకులు అండి, ఒక 3-4 యాలకులు. ఈ తోలు తీసి చూడండి, ఈ పొడి చేసి దీంట్లో కలుపుకోవాలి. మీరు బెల్లాన్ని వడగట్టుకుంటే కట్టుకోండి, నేను కట్టట్లేదు, ఎందుకంటే ఇది మంచి బెల్లమే, బాగుండిద్ది కాబట్టి. గెడ్ల బాగున్నాయని అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చల్లబరవాలి. చూడండి, చల్లబడింది. దీన్ని బెల్లం కలుపుకొని మనం దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలి. మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని ఇదంతా కొంచెం దగ్గర పడి మంచిగా వచ్చేంత వరకు దీన్ని వదిలేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. ఈ బెల్లం అంతా కరిగి కొంచెం చేయి కాలకుండా పెద్ద గంటి పెట్టుకోండి. ఇదంతా దగ్గర పడాలి, అంటే పాగంతా కరిగి ఇదంతా మంచి వండగా రావాలి దగ్గరగా. యాలకులు వేసాం కాబట్టి మంచి వాసన వస్తాయి. దీన్ని ఏంటంటే దీన్ని చపాతీ పిండిలాగా, అంటే కజ్జికాయలాగా చేసుకొని చపాతీ పిండిని మధ్యలో పెట్టుకొని కజ్జికాయలాగా కూడా మనం నూనెలో మంచిగా కాల్చుకోవచ్చు. లేదా దోసపిండి ఉంటే దోసపిండిలో ఈ ముద్దని ఇట్లా రౌండ్ ముద్దని తీసుకొని పూర్ణాలు చేసుకోవచ్చు నూనెలో. లేదు అని అంటే గోధుమపిండి కానీ మైదాపిండి కానీ మీడియం మంట మీద ఇట్లా చేసుకుంటా ఉండండి. ఈ పాకం అంతా కరిగి ఈ పప్పు అంతా దగ్గర పడాలి. అందుకే మెయిన్ మధ్యలో ఈ స్వీట్ మెయిన్ అండి. ఇది ఎట్లా చేసుకున్నా మన ఇష్టం. ఇది కజ్జికాయలాగా కాల్చుకోవచ్చు మధ్యలో ఇది పెట్టి, లేదా దోసపిండిలో ఇది ఉండని దోసపిండిలో ముంచి పూర్ణాలు చేసుకోవచ్చు. లేదు అని అంటే గోధుమపిండి కానీ మైదాపిండి కానీ వాడుకోవచ్చు. అంటే పైన పొరలాగా దోసపిండిని దోసపిండిలాగా కలుపుకొని దీన్ని కాల్చుకోవచ్చు నూనెలో. ఓకే ఫ్రెండ్స్, కావాలంటే మీరు కొబ్బరి వేసుకోండి, కొంచెం వేసుకోండి. కొంతమంది కొబ్బరి వేయరులే, కావాలంటే వేసుకోండి. చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు పెద్దలు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అయినా చేయండి. మనకి ఎక్కువగా ఆంధ్ర వంటకాల్లో ఎక్కువగా బెల్లం వాడతారండి. స్వీట్లు కానీ ఇట్లా
మీడియం మంటలో ఇట్లా పెట్టుకొని వేడి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. పూర్ణాలు మన ఇష్టం అనమాట. రౌండ్ అయితే రౌండ్, కజ్జికాయలాగా అయితే కజ్జికాయలాగా మన ఇష్టం. మెయిన్ ఈ స్వీటు అప్పుడప్పుడు తింటే మనకి ఆరోగ్యానికి మంచిది, శనగపప్పు కాబట్టి. కందిపప్పుతో కూడా చేసుకుంటారు కొంతమంది. బెల్లం సరిపోతే ఇంకా అయినా ఒక గడ్డ వేసుకోండి, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉండాలి. ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, బెల్లాన్ని ఎక్కువ వేసుకోండి. ఒక గడ్డ 2 గడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 వేసాను కాబట్టి 2.5 కానీ 3 గడ్డలు అట్లా వేసుకోండి మీరు. ఇదిగోండి గోధుమ పిండి, ఇది గోధుమ పిండి, వీట్ గోధుమ పిండి. ఇది చూడండి, కాసు ఉప్పు వేసుకోండి దీంట్లో కలపటానికి. ఇలా కలిపెట్టుకోండి. మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని కజ్జికాయ ఉతుకోవటానికి, కజ్జికాయలాగా చేసుకోవటానికి. దీన్ని మాడకుండా అడుగు తిప్పుతూ ఉండండి, మాడకుండా అడుగు తిప్పుతూ ఉండండి, గట్టిపడద్ది. మీడియం మంట మీద తిప్పుకుంటూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, నీళ్ళు పారబోయలేదండి, ఎందుకంటే నీళ్ళు పారపోస్తే దీంట్లో పోషకాలు పోతాయని నేను పారబోయకుండా బెల్లాన్ని డైరెక్ట్గా వేసి ఇట్లా గట్టి పాకం పట్టుకున్నాను. చూడండి దాదాపు వచ్చేసింది. దీంట్లో ఎండు కొబ్బరి కాసిన నెయ్యి వేసుకొని స్వీట్ లాగా తినొచ్చండి. లేదు ఇట్లా డైరెక్ట్గా తినలేను అంటే బియ్యపిండిలో కొంచెం ఉండ నూనెలో కాల్చుకొని తినొచ్చు పూర్ణాలు. లేదా గోధుమపిండి చపాతీలాగా చేసుకొని పూర్ణం కజ్జికాయలు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చితే. ఇది చాలా ఫేమస్ అండి ఈ రాయలసీమలో, బాగా ఇష్టపడి ఎక్కువగా తింటారు దీన్ని. చూడండి, ఏం మెత్తక్కర్లేదు, చక్కగా అంతా గట్టిపడింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా దగ్గర పడాలి కొంచెం, అంటే గట్టిగా అవ్వాలని. అంతే, గంటికి మెదిగిపోయిద్ది మొత్తం. మనమేమో ఇట్లేం పిసకక్కర్లేదు, అంటే మెదపక్కర్లేదు, గంటికే మెత్తగా అయిపోయిద్ది. మంచి గోల్డ్ బంగారం కలర్ ఉంది, మంచి పసుపు రంగు. చూడండి, ఇంకింతే. మాడకుండా మీరు అడుగు తిప్పుకుంటా ఉండండి అంతే, ఎందుకంటే స్వీట్ మాడిందంటే బాగా పడేద్ది. సూపర్ కదా, పచ్చి శనగపప్పు బెల్లం నెయ్యి, సూపర్ టేస్ట్. అసలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు తినాలి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చేసి మీ పిల్లలకి పెద్దోళ్ళకి పెట్టండి. తురిమిన కొబ్బరి అండి, మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఈ పూరి పిండిలాగా ఒత్తుకోవాలి చిన్నగా, ఇట్లా వేసుకోవాలండి. స్పూన్తో కొంచెం పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి. కాగిందో లేదో చూసుకోండి, మీడియం మంట మీద పెట్టుకొని. చూడండి, మీడియం మంట మీద పెట్టుకొని కాలిందో లేదో చూసుకున్నాక మెల్లగా 1 2 3 చూడండి, కాలుతోనే తిప్పండి కొంచెం. ఇదిగోండి ఇట్లా, మన ఇష్టం అనమాట. కజ్జికాయలు లాగైనా పూర్ణాలు లాగైనా ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం, మన సైజు. బాగా ఎర్రగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి. ఈ కజ్జికాయలు కాబట్టి పొట్ట పగలకుండా చూసుకోండి. మెల్లగా ఉడికినాకే మళ్ళీ ఇటువైపు తిప్పుకోండి అంతే.
బాగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి రెండు వైపులా. అప్పుడు వీటికి తిరిగి ఉండదు. రోజుకు 2-3 తినొచ్చు మనము. సూపర్గా ఉంటాయి ఇవి. ఇదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఎర్ర. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. పూర్ణం కజ్జికాయలు తెలంగాణ చాలా ఫేమస్. బెల్లంతో చేస్తారు. చాలా మంచి హెల్తీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా.